కూల్చివేతలు, పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు. మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎగ్గొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ, నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో అట్టర్ఫ్లాప్ ప్రభుత్వం, సర్వత్రా విఫలమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే, అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా? ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు. ఐఐటికి IIITకి అంతరమే తెలియదు నీకు. నీకు బచావత్కు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో, గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి నువ్వు.